హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ పొటాటో ఫ్రై. పొటాటో ఫ్రైకి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కల్ని మంచిగా కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగాక చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ మంచి కలర్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు అనేవి చిన్నగా కట్ చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవడం వలన ఆలు ఫ్రై అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది. ఆలుగడ్డ ముక్కల్ని మనం వాటర్లో ఎందుకు యాడ్ చేసామంటే ఆలుగడ్డ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ కాకుండా ఉండాలంటే ఆలుగడ్డని కట్ చేసినాక వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి అందులో ఆలుగడ్డ పీసెస్ని వేసుకోవాలి. ఆలుగడ్డ పీసెస్ని మంచి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకు కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఆలుగడ్డ పీసెస్ అన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ బౌల్ పైన పెట్టేయాలి. ఇలా పెట్టడం వల్ల ఆలుగడ్డ అనేది మనకు మాడిపోకుండా ఉంటుంది, మంచిగా ఫ్రై అవుతుంది, కుక్ అవుతుంది. ఇలా మధ్య మధ్యలో ప్లేట్ తీసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకోవడం వలన మనకు కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది. మనం ప్లేట్ పైన వాటర్ పెట్టాం కదా, ఆ ఆవిరికి ఆలుగడ్డ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా మనం స్పూన్తో కట్ చేస్తే ఆలుగడ్డ అనేది కట్ అవ్వాలి. అప్పుడు మనం కొంచెం టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఫ్రై అయ్యాక కొంచెం మనకు రుచికి సరిపడా కారం పొడి వేసుకోవాలి. కారం మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారపొడి కొంచెం తక్కువే పడుతుంది. ఈ కర్రీలోకి ఎప్పుడైనా పచ్చిమిర్చి ఎక్కువ కారపొడి తక్కువ వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటాయి కర్రీస్. ఇప్పుడు మనం ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు పొటాటో ఫ్రై రెడీ. Thank you for watching. Please like, share and subscribe my channel.